హైదరాబాద్ ట్రిప్ అయిపోయింది, మళ్ళీ ముంబైలో కలుద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి లక్డీ కపూల్ నుంచి ఎక్కాలి బస్సు. సో 6:15కి బస్సు ఉంది, 6 కల్లా ఉండాలి అక్కడ. సో స్టార్ట్ అయిపోతే బెటర్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో అప్పటి వరకు హైదరాబాద్కి మనం వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ బాయ్ బాయ్. సో డ్రాప్ చేయడానికి చెల్లొస్తుంది, డ్రాప్ చేసి ముసరంబాగ్లో డ్రాప్ చేస్తుంది, అక్కడ మెట్రో ఎక్కేద్దాం. అదనమాట ప్లాన్. 6:15కి బస్సు ఉంది, లేక వెళ్ళాలని లేదు, కాకపోతే తప్పదు. వచ్చేసాం. ఎన్నింటికి ఉందాం మరి మెట్రో, ఇంకో 10 మినిట్స్కి ఉందాం మరి తెలియదు, చూడాలి. నేనైతే 6 కల్లా అక్కడ ఉంటే సరిపోలేదు. లక్డీ కపూల్ వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ దగ్గరికి. బస్సు రెడీగా ఉందంట, మరి చూడాలి ఎట్లుంటుందో బస్సు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే బస్సు మాత్రం వరస్ట్. ఇంటర్సిటీ బస్సులు బాగుంటాయి అంట. నేను ఒకసారి ఎక్కాను, బాగానే ఉంది. మరి ఇది ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. బస్సుకి ఇంకా టైం ఉంది. టీ తాగుదామని వచ్చినాం, షాగోస్కి వచ్చినాం. ఇదే మన బస్సు, పదండి ఎక్కుదాం. స్టార్ట్ చేసిండు బస్సు. లేడీస్ ఉన్నారు, సో 5LB. ఇట్లుంది పరిస్థితి. మరి పక్కన ఎవరు వస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే మనది ఇది 9:05 కల్లా వెళ్తాము. సో డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నాకు తెలిసి 11:10కి అనుకుంటా డిన్నర్కి స్టాప్ ఆపుతాడు. అప్పుడు ఏదైనా తినాలా, లేకపోతే ఆల్రెడీ ఉంది తెచ్చుకున్నాం, అది తిందాం, పనుకుందాం. ప్రశాంతంగా సినిమా చూసుకుంటూ కూర్చుందామని ఆలోచిస్తున్నా, కాకపోతే మూడు లేదు, సినిమా చూసే మూడు. డిన్నర్ కోసం ఆపాడు, బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. అది బయట చలి విరగదిస్తుంది. సో మనం బాక్స్ తెచ్చుకున్నాం, తినేసి వెళ్ళిపోవడమే. 8:40 అవుతుంది. ఇప్పుడే దిగాం బస్సు బేలాపూర్లో. ఇటు నుంచి ఇటు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి పని చేసేసుకొని సాయంత్రం రూమ్కి వెళ్ళిపోవడమే. మళ్ళీ సాయంత్రం కలుస్తా. ఆఫీస్ అయిపోయింది, రోడ్ క్రాస్ చేస్తున్నా. ఇప్పుడు ట్రైన్ పట్టుకోవాలి. 6:12 పట్టుకోవాలంటే మనం తొందరగా వెళ్ళాలి. రష్ కూడా ఉంటుంది ఇప్పుడు ఫుల్గా, బ్యాగ్ కూడా బరువు ఉంది. సో వెళ్ళి ఏమైనా తినేసి పడుకోవాలి. ఇది బస్ స్టాప్ అన్నమాట, మన బేలాపూర్ బస్ స్టాప్. సో ఇక ఇట్లా లైన్ కడతారు. లైన్ కట్టి బస్ ఎక్కుతారు. ఏంటో విచిత్రంగా ఉంటుంది. అట్లా లైన్ కట్టి బస్ ఎక్కితే నాకేటో విచిత్రంగా ఉంటుంది, ఎక్కడ చూడలేదు మరి. ఫస్ట్ టైం లైన్లో బస్ ఎక్కడం ఫస్ట్ టైం చూస్తున్నా. మన దగ్గర అయితే కొట్టుకుంటారు బస్సులు ఎక్కడానికి, సీట్ కోసం కొట్టుకుంటారు చూడు. మళ్ళీ ఇక్కడ ట్రైన్లో అలా ఉండదు. ట్రైన్ అయితే ఎక్కి మామూలుగా ఎక్కరు, రష్. సో క్లాక్అవుట్ చేసి ఇప్పుడు బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలి. ఇది మెట్రో స్టేషన్ అన్నమాట.
మనం మెట్రో ఎక్కం, ఎందుకంటే మనకు మెట్రోతో పని లేదు. రైల్వే స్టేషన్ ఉన్నాక మెట్రో అందుకు దండగా. ఇక్కడ ప్రతి చోటకి ఆల్మోస్ట్ అన్నిటికీ ట్రైన్లు ఉంటాయి. ఇక ఇది మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది, కాకపోతే ఇంకా రైల్వే స్టేషన్ ప్రతి ప్లేస్కి ఉన్నాక ఇంకా మెట్రో ఎందుకో నాకు అర్థం కాలేదు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫాస్ట్గా వెళ్తావా? దానికన్నా ఫాస్ట్గా వెళ్తామేమో, నాకు తెలియదు. దీంట్లో అయితే నా ప్లేస్కి వెళ్ళడానికి 30 minutes పడుతుంది. ఇక రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అస్సలు ఎవరికి ఖాళీ ఉండదు, అందరూ పరిగెడుతూనే ఉంటారు అన్నమాట. 3rd ప్లాట్ఫామ్ ఎక్కి తానే ట్రైన్ పట్టుకోవాలి. ఇలా ఉంటుంది రష్గా. ఇంకా రష్లో ట్రైన్ పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇట్లా వెళ్ళాడుతారో చూడరు. ఇప్పుడు దాంట్లోకెళ్ళే దిగింది నేను. ఇప్పుడు వెళ్ళి ఆటో ఎక్కాలి. ఉంటుంది ముంబై రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆటో ఎక్కాలి మనం, దొరికేస్తుంది. ఇక్కడ లైన్లు ఉంటాయి ఆటోలన్నీ, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 10 నిమిషాలు పోయి ఓకే 10 నిమిషాలు పోనీక, అటు నుంచి 10 నిమిషాలు వాకింగ్. రోజుకి ఇంత కార్డియో అవుతుంది అన్నమాట. రావడానికి కొంచెం కార్డియో, వెళ్ళడానికి కొంచెం కార్డియో, మళ్ళీ పొద్దున జిమ్. అది పరిస్థితి. ఇట్లా ఆటోలు ఉంటాయి లైన్లో. ఇప్పుడే ఆటో దిగినాం. ఆటో దిగేసి నడుస్తున్నా. రూమ్కి నడవాలి. ఎంత దూరం? ఒక 1.5 kilometers ఉంటుంది. సో నడవాలి. నడిచి అక్కడి నుంచి ఓపిక లేదు, వాళ్ళైతే టైర్డ్ అయిపోయినా కొంతసేపు. ఇదే మా ఏరియా. పానీపూరి బాగుంటుంది అంటే ఇట్లా గిటార్ నేర్పిస్తారు. మా ఏరియా ఇదంతా, అంటే మా ఏరియా అంటే ఏదో పెద్ద వచ్చి 4 నెలలు అవుతుంది అనుకుంటా. సో 4 నెలల నుంచి ఇక్కడే అటు ఇటు తిరుగుతాం. వచ్చిన తర్వాత ఏం చేయలేదు పెద్ద, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అట్లా తినడానికి వెళ్ళిన తర్వాత ఏదో పెట్టాడు చెత్త, అది తినేసి వచ్చి బ్లాగ్ ఎడిట్ చేశా. ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు పడుకుంటా, ఎందుకంటే నిద్ర వస్తుంది. పైగా ఫుల్ అలసిపోయాను. రేపు పొద్దున్నే లేచి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, అదంతా పని ఉంది. సో గుడ్ నైట్. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బై బై.